ఇంతకు ముందు వీడియోలో మనం నీటిలో కరిగే పదార్థాలు, అలాగే నీటిలో కరగని పదార్థాల గురించి తెలుసుకున్నాం గదా! ఈ వీడియోలో మనం ఏ పదార్థాలు నీటిలో తేలుతాయో, అలాగే ఏ పదార్థాలు నీటిలో మునుగుతాయో చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రయోగాన్ని చేయడం కోసం మొదట నేను ఒక డబ్బాలో నీళ్లు తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ టెన్నిస్ బాల్, ఒక రూ. 5 కాయిన్, రబ్బర్ బ్యాండ్, ఒక ఆకు, అలాగే ఒక ఇనుప మేకును తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వస్తువులని ఒక్కొక్కటిగా ఈ నీటిలో వేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇప్పుడు నేను మొదట టేబుల్ టెన్నిస్ బాల్‌ని తీసుకొని నీటిలో వేస్తాను. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్‌ని తీసుకొని నీటిలో వేస్తాను. ఇప్పటిదాకా వేసిన వస్తువులు మునుగుతున్నాయో, తేలుతున్నాయో చూడండి. ఇప్పుడు నేను రూ. 5 కాయిన్ తీసుకొని వేస్తున్నాను. తర్వాత ఆకు తీసుకొని వేస్తున్నా. చివరగా ఇనుప మేకును కూడా నీటిలో వేస్తున్నాను. మనం తీసుకున్న వస్తువులన్నింటినీ నీటిలో వేసేసాం. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. చూసారా? మనం వేసిన వస్తువులన్నీ మునిగిపోలేదు. కొన్ని మునిగాయి, కొన్ని తేలుతున్నాయి. సరే, ఇప్పుడు మనం ఏ వస్తువులు మునిగాయో, ఏ వస్తువులు తేలుతున్నాయో చూద్దాం. చూసారా? రబ్బర్ బ్యాండ్, బాల్ మరియు ఆకు నీటిపై తేలుతున్నాయి. కానీ ఇనుప మేకు మరియు కాయిన్ మాత్రం నీటిలో మునిగిపోయాయి. పదార్థాలను వర్గీకరించడానికి ఇది కూడా ఒక పద్ధతి. వస్తువులు నీటిలో తేలుతాయా లేదా మునుగుతాయా అనే ఆధారం మీద మనం వాటిని వేరువేరు సమూహాలుగా విభజించవచ్చు.